తెలుగు మధురిములు ఛానల్ నుండి వచ్చే వీడియోలు మొదటిగా చూడడం కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. తెలుగు మధురిములు ఛానల్కి స్వాగతం. SA2 పరీక్షకు సంబంధించి రేపు 6వ తేదీ ప్రారంభమయ్యే పరీక్షకు సంబంధించి కాంపోజిట్ తెలుగు 8వ తరగతికి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు పెట్టడం జరుగుతోంది. ఇది చాలామంది అడిగారు, వారి కోసమని ఈ వీడియో చేయడం జరుగుతోంది. 8వ తరగతికి SA2 కాంపోజిట్ తెలుగు వాళ్ళకి ఈ మోడల్లోనే ఉంటుంది. వీళ్ళకి CBA 3 లాగా మల్టిపుల్ చాయిసెస్ అవి ఉండవు. కాబట్టి ఎలా అడుగుతారంటే మొత్తం 60 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది, 20 మార్కులకు సంస్కృతం ఉంటుంది. సో ఇక్కడ 60 మార్కులకు గాను ఈ 60లో 20 మార్కులకు భాషాంశాలు ఉంటాయి, 40 మార్కులకు మాత్రమే పార్ట్ A ఉంటుంది, పార్ట్ B 20 మార్కులకు భాషాంశాలు ఉంటాయి. ఈ 40 మార్కుల దానిలో ఈ అవగాహన, ప్రతిస్పందన, వ్యక్తీకరణ, సృజనాత్మకత ఈ రెండు కలిపి 40 మార్కులకు ఉంటాయి, భాషాంశాలు 20 మార్కులకు ఉంటాయి. సో ఈ అవగాహన ప్రతిస్పందనలో మొదట అడిగేది పద్య పూరణ భావం. 2 పద్యాలు ఇచ్చి ఒక పద్యాన్ని కంఠస్థ పద్యాన్ని పదభంగం లేకుండా పూర్తి చేయమని అడుగుతారు. దాని కింద ఆ పద్యం యొక్క భావం కూడా రాయాలి. దీనికి సంబంధించి 8th క్లాస్ పిల్లలు చదువుకోవడానికి ముఖ్యమైనటువంటి పద్యాలు కొన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ పద్యాలు చదువుకోండి, ఇవి చదువుకుంటే సరిపోతాయి. ఒకటి, శతక సౌరభం పాఠంలో దానము చేయనేరని యథార్మికు అనే పద్యం ఉంది, పెద్ద పద్యం అది చదువుకోండి. ఇక్కడ కొద్దిగా తప్పుపడ్డది, దానము చేయనేరని అనే పద్యం. దాని తర్వాత జననీ జనకులు నినుగని, ఇక్కడ కూడా పాదం కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ పడ్డది టైపింగ్లో. జననీ జనకులు నినుగని అనే పద్యం ఉంది, చిన్న పద్యం. ఇది శతక సౌరభంలోనే ఉంటుంది. ఈ పద్యం చదువుకోండి. తర్వాత పిన్నల పెద్దల ఎడ అనే పద్యం ఉంది, ఆ పద్యం కూడా చదువుకోండి. ఇది కూడా శతక సౌరభంలోదే. తర్వాత శరణము సొచ్చినందగా అనే పద్యము ఆతిథ్యం లెసన్లో ఉంటుంది. ఈ ఆతిథ్యం పాఠంలో పావురాల కథ ఉంది. సో ఆ పాఠంలో ఇది పెద్ద పద్యం. ఇవి పద్యాలు మాత్రం బై హార్ట్ చేసుకొని కంఠస్థం చేసి 4 పాదాలు తప్పుపోకుండా రాసి దాని కింద భావం రాయాలి. ఇకపోతే అపరిచిత పద్యాలు ఉంటాయి. దాని తర్వాత ఈ అపరిచిత పద్యాలకు నీతి పద్యాల్లో ఒక పద్యం ఇచ్చి కింద ప్రశ్నలు అడుగుతారు. దీనికి సంబంధించి మీరు ఇక్కడ నేను కొన్ని పద్యాలు ఇచ్చాను, వీటి భావాలు నేర్చిపెట్టుకోండి. వాటిలో ఇవన్నీ శతక పద్యాలు కాబట్టి ఆ శతక పద్యాల్లో ఉన్నటువంటి మకుటం ఏది, దాని రచయిత ఎవరు, అందులో ఉన్న భావం ఏంటి అనేది తెలుసుకోండి. ఒకటి, ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, అల్పుడెప్పుడు బల్కు అనే వేమన పద్యం, తల నుండి విషము పనికిని అనే పద్యం, మాటకు సత్యము ప్రాణము అనే పద్యము, లావుగల వాణి కంటెను అనే సుమతి పద్యం. ఈ 5 పద్యాలు నీట్గా చూసుకోండి. వీటిల్లో నుంచి ఒక నీతి పద్యం వచ్చే అవకాశం ఉంది. దీని తర్వాత మీకు గద్యాలు 2 ఇస్తారు. 2 గద్యాలు ఉంటాయి, అపరిచిత గద్యాలు. గద్యం ఒకటి, తర్వాత లేఖలాగానో సంభాషణలాగానో ఒకటి ఇస్తారు. మళ్ళీ వాటి కింద 4 ప్రశ్నలు ఉంటాయి, 5 ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి వాటికి ఆ గద్యంలోనే సమాధానాలు ఉంటాయి, అవి రాయాలి. అపరిచిత పద్యాల తర్వాత అపరిచిత గద్యం ఒకటి, అపరిచిత ప్రక్రియ ఒకటి ఇచ్చి ప్రశ్నలు అడుగుతారు. దాని తర్వాత మీకు లఘు ప్రశ్నలు ఉంటాయి. ఈ లఘు ప్రశ్నలు 5 ఇస్తారు. 5 ప్రశ్నలకి 5 10 మార్కులు ఉంటుంది. పైన పద్యము పద్యభావము పూర్తి చేసిన దానికి 5 మార్కులు ఉంటుంది. ఇక్కడ పద్య పూరణ భావం దీనికి 5 మార్కులు ఉంటుంది. తర్వాత ఈ అపరిచిత పద్యాల కింద 5 మార్కులు ఉంటుంది. 2 గద్యాలకు కలిపి 5 మార్కులు ఉంటుంది. తర్వాత ఈ లఘు ప్రశ్నలు 5 × 2 10 మార్కులు. ఈ లఘు ప్రశ్నలకు మీరు చదువుకోవాల్సినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు ఇక్కడ ఇస్తున్నా. ఈ ప్రశ్నలు మాత్రమే చదువుకోండి. మళ్ళీ ఇవే చదివితే సరిపోతుందా
అని మీ డౌట్స్ పెడుతూ ఉంటారు. అవసరం లేదు, ఇవి చదువుకుంటే సరిపోతుంది. ఆంధ్ర వైభవ పాఠ్యభాగ రచయిత గురించి రాయండి అనే ప్రశ్న, మాతృభూమి పాఠ్యభాగ రచయిత గురించి రాయండి, మేలిమలుపు పాఠ్యభాగ రచయిత గురించి రాయండి. అంటే కవి పరిచయాలు చదువుకోవాలి. ఇతిహాస ప్రక్రియ గురించి నేర్చుకోండి, కథానిక ప్రక్రియ గురించి నేర్చుకోండి. కథానిక ప్రక్రియ గురించి నేర్చుకోండి. దీని తర్వాత ఇంకా లఘు ప్రశ్నలు మీరు ఏమేమి నేర్చుకోవాలి అనేసి అంటే, ఇదిగో సుధీర్ ఎందుకు సైన్యంలో చేరలేకపోయాడు, నరసమ్మ ఆత్మస్థైర్యం గల స్త్రీ అని ఎలా చెప్పగలవు, యాత్రల వలన కలిగే ప్రయోజనాలు వివరించండి, రైతులు ఎందుకు వలస వెళ్తారు, భర్త మాటలు విన్న ఆడపావురం ఏమనుకున్నది. ఈ ప్రశ్నలు కూడా చదువుకోండి. సో అక్కడితో మీరు ఈ 10 ప్రశ్నలు నేర్చుకుంటే మీరు 5 ప్రశ్నలకు సమాధానం రాయగలుగుతారు. తర్వాత వ్యాసరూప ప్రశ్నలు ఉంటాయి. ఇవి 3 ప్రశ్నలు అడుగుతారు. 3 × 5 మార్కులు 15 మార్కులు, 3 × 5 15 మార్కులకు. దీనికి మీరు నేర్చుకోవాల్సినటువంటి 2 ఇస్తారు. పద్య భాగంలో 2 ఇచ్చి 1 రాయమంటారు. అలాగే గద్య భాగంలో 2 ఇచ్చి 1 రాయమంటారు. అలాగే సృజనాత్మక ప్రశ్నలు 2 ఇచ్చి 1 రాయమంటారు. సో ఇక్కడ పద్య భాగానికి వచ్చేటప్పటికి ఆంధ్ర వైభవం పాఠ్యభాగ సారాంశం నేర్చుకోండి. కష్టజీవుల గురించి కవిపడిన ఆవేదన అంటే సందేశం సారాంశం నేర్చుకోండి. అలాగే సమదృష్టి పాఠ్యభాగ సారాంశం కూడా నేర్చుకోండి. ఇకపోతే శతక సౌరభంలో నైతిక విలువల గురించి వ్రాయండి అనే ప్రశ్న ఉంటుంది, అది నేర్చుకోండి. ఈ 4 ప్రశ్నలు నేర్చుకోండి. 4ంటిలో 1 ప్రశ్న వచ్చే అవకాశం ఉంది, లేదా 2 ప్రశ్నలు కూడా రావడానికి అవకాశం ఉంది. ఇకపోతే గద్య భాగానికి సంబంధించి వీర దేశానికి కుటుంబానికి చేసిన సేవలను గురించి రాయండి. ఇది గద్య భాగంలో మాతృభూమి. తర్వాత విద్య ఆవశ్యకతను వివరించండి. ఇది నాటి చదువు అనే పాఠంలో ఉంటుంది. అలాగే పయనం కథను క్లుప్తంగా రాయండి. సో ఇది గద్య భాగానికి సంబంధించిన ప్రశ్నలు నేర్చుకోండి. ఇక వ్యాసరూప ప్రశ్నలకు విషయానికి వస్తే, తెలుగు భాష ఔన్నత్యాన్ని వివరించండి. ఈ ప్రశ్న కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే అదే భువన విజయం పాఠంలో ఉంటుంది ఈ ప్రశ్న. సాటి మనుషులకు సహాయం చేయడం మన బాధ్యత అని తెలియజేస్తూ మిత్రునకు లేఖ. ఇది సృజనాత్మక ప్రశ్న. ఇది లేఖ రాయాలి. దాని కింద లేదంటే ఇది మాతృభూమిలో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది. సుధీర్ పద్మజ లేదా వీరా చంద్రమ్మల మధ్య జరిగిన చర్చను సంభాషణ రూపంలో రాయండి అనేది. ఇంకొకటి కూడా మీరు యాత్రా రచనలో ఒక లేఖ ఉంది, నీవు చూసిన యాత్రా విశేషాలు వివరిస్తూ మిత్రునకు లేఖ రాయండి అని. ఈ 3 సృజనాత్మక ప్రశ్నలు నేర్చుకోండి. ఇందులో 1 ప్రశ్న వచ్చేదానికి అవకాశం ఉంది. ఇవి కాకుండా ఇక భాషాంశాలు 20 మార్కులకు ఉంటాయి. ఈ భాషాంశాలు మనం ఇంపార్టెంట్ ఇవ్వడానికి కుదరదు, ఎందుకంటే అవి చాలా ఉన్నాయి కాబట్టి. దీనికి కూడా మీరు ఏం చేస్తారంటే, ప్రతి పాఠం వెనకాల పోయట్రీలో ప్రతి పాఠం వెనకాల ఉన్నటువంటి అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, సందులు, సమాసాలు, ప్రకృతి వికృతులు, వ్యుత్పత్త్యర్థాలు ఇవన్నీ నేర్చుకోవాలి. వీటితో పాటు ఇక ఛందస్సు అంటే గురులగులు గుర్తించి గణం పేరు పెట్టడం అనేది నేర్చుకోవాలి. ఇక సొంత వాక్యాలు నేర్చుకోవాలి. ఇవి కాకుండా సామాన్య వాక్యాలు రకాలు. సామాన్య వాక్యాలు అంటే ప్రశ్నార్థక వాక్యము, ఆశ్చర్యార్థక వాక్యము, సందేహార్థక వాక్యము, ఇలాంటివి, విద్యార్థక వాక్యము. ఇట్లా ఒక ఉదాహరణ ఇచ్చి ఇది ఏ రకానికి చెందినటువంటి సామాన్య వాక్యం అని అడుగుతారు, అట్లాంటివి నేర్చుకోవాలి. ఇకపోతే విభక్తులు కూడా నేర్చుకోవాలి. విభక్తి ప్రత్యయాన్ని గుర్తించడం. వాక్యం ఇచ్చి దాంట్లో ఒక విభక్తి ప్రత్యయాన్ని కొరకు, లో అని విభక్తి ప్రత్యయాన్ని అండర్లైన్ చేసినప్పుడు అది ఏ విభక్తి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి విభక్తులు కూడా నేర్చుకోవాలి. కాబట్టి ఇక అలంకారాలు, పాఠం వెనకాల మీకు కొన్ని ఉదాహరణలు ఇచ్చారు అలంకారాలు. అవి ముఖ్యంగా రూపకాలంకారం, ఉపమాలంకారం, వీటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అవి ఆ ఎగ్జాంపుల్ ఇస్తారు. ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు ఇది మీరు అలంకారం పేరు రాయాలి.
అలా అలంకారం పేరు గుర్తించగలిగితే దానికి మార్కులు ఉంటుంది. ఇకపోతే సంశ్లిష్ట వాక్యాలు. సంశ్లిష్ట వాక్యాల్లో త్వార్థకం అంటే ఏంటి, శత్రార్థకం అంటే ఏంటి, ఛేదార్థకం అంటే ఏంటి, ఆప్యార్థకం అంటే ఏంటి, ఎలా గుర్తించాలి అనేది దీనికి సంబంధించినటువంటి వీడియోలు మన ఛానల్లోనే ఉన్నాయి. సంశ్లిష్ట వాక్యాలు అనేది ఒక వీడియో ఉంది, దాన్ని ఒకసారి చూడండి. కాబట్టి ఇదండి మొత్తము ఇలా ఉంటుంది. భాషాంశాలు మొత్తం 20 మార్కులకి అన్ని ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి. సో ఇవి కాకుండా ఇక్కడ ఏదైతే నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చానో ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చదువుకొని మంచి మార్కులు సంపాదించుకోండి. ధన్యవాదాలు.